హలో గైస్, ఆల్రెడీ T20 ప్రాక్టీస్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మనది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఫిబ్రవరి 15 అన్నారు. పాకిస్తాన్ వాళ్ళు మేము ఆడం, మేము బాయ్కట్ చేస్తున్నాం మ్యాచ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. దాని ద్వారా వచ్చే నష్టం అంత గాయస్ అసలు మరీ అంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మ్యాచ్ జరగకపోతే 130 కోట్లు నష్టపోతారంట. బ్రాడ్కాస్ట్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, టికెట్స్ అని ఇలా. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే 130 కోట్లు ఎక్కడ, 1,020 కోట్లు నష్టం వచ్చిందంట. అది ఒక్క మ్యాచ్ జరగకపోతే. తెలుసుగా రైవలరీ అంటే ఎలా ఉంటుందో. దానికి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది, యాడ్స్, టికెట్స్, అన్ని రకాలుగా ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సడన్గా పాకిస్తాన్ వాళ్ళు మేము ఆడమనేసరికి ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆడపోతే మీ మీద తగిన చర్యలు తీసుకోబడనని చెప్పింది. వాటిలో భాగంగా పాకిస్తాన్ లీగ్కి వచ్చేవాళ్ళు రానికుండా ఐసీసీ చేస్తానని చెప్పింది. ఇంకా ఇచ్చే డబ్బులు కూడా, రెవెన్యూ కూడా కట్ చేస్తానని చెప్పింది. మన బీసీసీఐ 90% ఫండింగ్ బీసీసీఐ ద్వారా వెళ్తుంది ఐసీసీకి. సో క్రికెట్ని రూల్ చేసేది బీసీసీఐ అన్నమాట. కాబట్టి అంత ఫరక్ పడదు మనకేమి. వాళ్ళు మన బ్యాటింగ్ లైనప్ చూసి, మన వాళ్ళని చూసి భయపడి ముందుగానే మ్యాచ్ ఆడనని చేస్తున్నారు గైస్. అంతకుమించి ఏం లేదు. ఏదో బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తున్నాం అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు టోర్నమెంట్ ఆడకపోయినా నష్టమే లేదు పాకిస్తాన్. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.